కంచగచ్చిబౌలి భూములు తెగనమ్మే ప్లాన్ బెడిసి కొట్టినా రేవంత్ సర్కారుకు బుద్ధి రాలేదు. ఈసారి ఏకంగా 1,75,000 ఎకరాల టీజీఐఐసీ భూములకు ఎసరబెట్టింది. ఇందుకోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది. ఇక్కడి దాకా ఓకే, కానీ ఈ పనిని ప్రజలకు తెలియకుండా అత్యంత గుంభనంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. రహస్యం ఉందంటే ఖచ్చితంగా ఏదో కుతంత్రం దాగి ఉందని క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 12 పలు సందేహాలకు తావిస్తోంది. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. కానీ ఎక్కడా పబ్లిక్ డొమైన్లో జీవో 12ని పెట్టకపోవడంతో రేవంత్ సర్కారు కుట్ర కోణం బహిర్గతమవుతోంది. ఇప్పటికే కంచగచ్చిబౌలి భూముల్ని తెగనమ్మే కుట్రలతో రేవంత్ సర్కార్ బదనామైంది. సుప్రీంకోర్టు తలంటితే గానీ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే ఈ భూముల్ని తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుంది ప్రభుత్వం. అయితే పూర్తిగా కార్పొరేట్ గద్దలకు ఈ భూముల్ని అప్పగించే ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలోనే సర్కారు కొత్త కుట్రకు తెర తీసినట్టు తెలుస్తోంది. టీజీఐఐసీలో ఉన్న 1,75,000 ఎకరాలను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టడమే రేవంత్ సర్కారు ప్లాన్. ఇందులో భాగంగానే టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకు తినడమే పరమావధిగా పనిచేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు అప్పు పుట్టడం లేదంటూ తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. మరోవైపు కొత్త అప్పుల కోసం నయా కుట్రలకు తెర తీస్తున్నారు. పోనీ తెచ్చిన అప్పులతో ఏమైనా ఉద్ధరిస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత దాదాపు 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక కొత్త సంక్షేమ పథకాన్ని తీసుకురాలేదు. పాత పథకాలను కూడా అమలు చేయడం లేదు. ఒక కొత్త ప్రాజెక్టు కట్టలేదు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమైపోయాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీజీఐఐసీ భూములు కుదవబెట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తారని రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీజీఐఐసీ భూములపై కన్నేసిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మడమే ఇందిరమ్మ పరిపాలనగా కనిపిస్తోందని ఆమె విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కేవలం ట్రైలర్ మాత్రమేనన్న కవిత భారీ కుతంత్రానికి రేవంత్ రెడ్డి తెర తీసినట్లు ఆరోపించారు. మనం చూసినాం 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే. 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఎందుకు మారుస్తున్నారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలు జీవో నెంబర్ 12పై ఎందుకు రేవంత్ సర్కారు గోప్యత పాటిస్తుందని ఆమె నిలదీశారు.
కంపెనీ హోదా మార్చి వేల కోట్ల రుణాలు తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తుందని కవిత విమర్శించారు. తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ 11/12/2024 ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ. అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి, వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ భూముల్ని స్టాక్ మార్కెట్లో కుదవబెట్టే కుతంత్రాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లో నష్టాలు వస్తే తాకట్టు పెడుతున్న తెలంగాణ భూముల భవితవ్యం ఏంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది? మన పిల్లల భవిష్యత్ ఎట్లా? రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము? అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం. నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు ఎందుకు ఈ మార్పు చేసిండ్రు? మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఇంత రహస్యం ఏమున్నది ఈ జీవోలో అన్నది నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో 20% కమిషన్ పాలన నడుస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి డబ్బులు దండుకునేందుకే రేవంత్ సర్కార్ అప్పులు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటివరకు చేసిన 1,80,000 కోట్ల అప్పులతో ప్రభుత్వం ఏం చేసిందని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చిందా అని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం, మరి 1,80,000 కోట్ల అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇయ్యలేదు, పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇయ్యలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. ఇక కంచె గచ్చిబౌలి భూముల్ని తెగనమ్మే కుతంత్రం సర్కారు చేసినా కూడా సుప్రీంకోర్టు ఎంటర్ కావడంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి పూర్తి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ వాళ్ళ టీజీఐఐసి భూములపైన సర్కారు కన్నువేసింది. దాదాపుగా 1,75,000 ఎకరాలని అమ్మేందుకు ప్లాన్ చేసింది అంటూ ఇవాళ ఎమ్మెల్సీ కవిత పూర్తి ఆధారాలతో సహా ఆరోపణ, చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నానని ఆమె స్పష్టం